Hi students, today we will discuss about the PSLV and GSLV. Most important question ఇది ఫైనల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్ అండ్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఓకే, కాబట్టి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ దయచేసి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఓకేనా అన్యాయం జరగలేదు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మీరు కనుక షేర్ చేస్తే వాళ్ళకి చాలా ఉపయోగం అండి. దయచేసి మీరు వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోస్ని. ఓకేనా, వాళ్ళు ఫాలో అయిపోతారు, మంచి మార్కులు తెచ్చుకుంటారు. ఓకేనా, కాబట్టి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మరి ముఖ్యంగా మీరు ఎగ్జామ్స్ రాసి ఉన్నారు, మీ రిజల్ట్ అనేది వస్తుంది దగ్గరలోనే. ఓకేనా, జూలై మంత్లో. కాబట్టి దయచేసి ఈ వీడియోస్ ఈ లోపు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ స్టార్ట్ అయిన క్లాసెస్ వాళ్ళకి మనం షేర్ చేస్తే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, సరే టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మరి వన్స్ అగైన్ ఏది ఫిజిక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ పిఎస్ఎల్వి, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. పిఎస్ఎల్వి అంటే అబ్రివేషన్ ఏంటి అంటే పి అంటే పోలారు, ఎస్ అంటే శాటిలైటు, ఎల్ అంటే లాంచ్, వి అంటే వెహికల్. ఈజ్ ఏ థర్డ్ జనరేషన్ రాకెట్. ఇది ఒక థర్డ్ జనరేషన్ అంటే మూడవ తరం యొక్క రాకెట్ అనమాట. లాంచర్ దట్ వాజ్ డిజైన్డ్. ఇది ఎలా డిజైన్ చేశారు? మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం కానీ, డిజైన్ చేయటం కానీ, నెక్స్ట్ దీన్ని ఆపరేట్ చేయటం కానీ, ఓకేనా, ఆపరేటెడ్ చేయటం కానీ బై ఇండియన్ స్పేస్. ఓకేనా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారు, ఇస్రో వాళ్ళు దీన్ని డిజైన్ చేయటం కానీ, తయారు చేయటం కానీ, ఆపరేట్ చేయటం కానీ మొత్తం కూడా బాధ్యత అంతా ఎవరు తీసుకున్నారంటే ఇస్రో వాళ్ళు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకే, సరే ఇది కాన్ఫిగర్డ్. ఎలా కాన్ఫిగర్ అయింది ఒక డయాగ్రామ్ డ్రా చేద్దాం. మీకు థియరీ పార్ట్ కంటే డయాగ్రామ్స్ డ్రా చేస్తే ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటా ఉంటుంది. ఇది ఒక డయాగ్రాము. ఓకేనా, సో ఇది ఒక రాకెట్, ఒక శాటిలైట్ అనుకుంటే ఇది ప్రిపేర్ చేసినట్టు మూడో తరంది. దీంట్లో మనకి ఏమన్నా ఇట్ ఈస్ కాన్ఫిగర్డ్ ఏ 4 స్టేజ్ వెహికల్ విత్ ఏ ఆల్టర్నేట్ సాలిడ్ అండ్ లిక్విడ్ ప్రపల్షన్ స్టేజెస్. ఇది ఒకటి అనుకుంటే 2, 3, 4 ఈక్వల్గా ఇదనమాట. ఇది సాలిడ్ తీసుకుంటే ఇది లిక్విడ్, మళ్ళా సాలిడ్, మళ్ళా లిక్విడ్. ఓకేనా, సాలిడ్ లిక్విడ్ సాలిడ్ లిక్విడ్ అలా ఆల్టర్నేట్గా తీసుకున్నారనమాట. దీంట్లో ప్రపౌల్షన్స్ అంటే త్వరగా కరిగిపోయాయి. అంటే వెళ్ళేటప్పుడు గుర్తించారు లేదు, రాకెట్ కానీ లేకపోతే అది ఒక శాటిలైట్ మనం పంపించింది వెళ్ళేటప్పుడు బ్యాక్ సైడ్ పొగొదులుకుంటా వెళ్ళిపోద్ది. అంటే ఉన్నటువంటి వైట్ మంచులాగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది, చారల్లే కనపడతా ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో. అవి ఏంటి అంటే ఇవి ప్రపోల్షన్స్ తీసుకోవటం వల్ల, దీంట్లో ఇలా అరేంజ్ చేయడం వల్ల ఆ ప్రపోల్షన్స్ అనేవి కరిగిపోతూ ఉంటుంది. ఒక్కొక్కటి కరిగిపోతా ఇంకా స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుంటుంది అనమాట. అది దీంట్లో తీసుకునే పదార్థం ఏంటంటే సాలిడ్ లిక్విడ్ సాలిడ్ లిక్విడ్. ఓకేనా, ఇట్ కమ్స్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ మీడియం లిఫ్ట్ లాంచర్స్. ఇది లిఫ్ట్ లాంచర్స్ అనమాట. అంటే ఎప్పుడైనా సరే ఇది ఎర్త్ మీద నుంచి లిఫ్ట్ చేయడం జరుగుతుంది. వీటిని లిఫ్ట్ లాంచర్స్ అంటే దట్ కెన్ లిఫ్ట్ శాటిలైట్స్ అప్ టు ద ఫస్ట్. ఇవి లిఫ్ట్ చేసినప్పుడు మనకి మధ్యలో అంటే స్పేస్లోకి వెళ్ళబోయే ముందు మనకి రకరకాల జియో సింక్రనస్ శాటిలైట్ అని, నెక్స్ట్ జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అని, అది మెయిన్ అనమాట, పెద్దది అది. ఓకేనా, వాతావరణ వెదర్కి టోపాలజీ స్ట్రాటాలజీ అంటాం చూసావు, వాటిల్లో వెళ్ళేటప్పుడు ఇవి ఉంటాయి అన్నమాట. ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అని, జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అని, ఈ నెక్స్ట్ లోవర్ ఎర్త్ ఆర్బిట్ అని, ఇవన్నీ మనం ప్రిపేర్ చేసినవి హ్యూమన్ బీయింగ్ చేత. వీటన్నిటి వల్లే కదా మనకి సుడిగుండాలు పడుతుందా, వాయుగుండాలు పడుతుందా, లేదా బంగాళాఖాతం వాయుగుండం పడింది, ఇవన్నీ మనకు తెలియజేస్తాయి. రకరకాల శాటిలైట్స్ గురించి మనం ఆల్రెడీ శాటిలైట్ లెసన్లో నేర్చుకున్నాం. ఈ జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి ఇది వెళ్ళేటప్పుడు. ఓకేనా, దాని చుట్టూ ఒక రివాల్వ్ వేసి అది ఎర్త్కి దగ్గరలోనే ఉంటుంది అనమాట. ఎర్త్కి దగ్గరలోనే ఉంటుంది ఈ యొక్క ఆర్బిట్. లోవర్ ఎర్త్ ఆర్బిట్, పోలార్ సింక్రోనస్ ఆర్బిట్, ఈ మూడు కూడా ఆర్బిట్ అనేవి ఎర్త్కి దగ్గరలో ఉండేటువంటి ఆర్బిట్లు. జియో అంటే ఎర్త్కి దగ్గరలో ఉంది అనేటువంటి ఆర్బిట్. ఇది లిఫ్ట్ అయ్యేటప్పుడు ఎర్త్ నుంచి పైకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఈ ఒక రౌండ్ వేస్తుంది, ఆర్బిటల్ వెలాసిటీ అన్నాం. అది దేంట్లో కక్షలో తిరుగుతుందంటే జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో. లోవర్ ఎర్త్ ఆర్బిట్, పోలార్ సింక్రోనస్, వీటన్నిటిని క్రాస్ చేసుకుని వెళ్ళాలి. ఇట్ వాస్ డెవలప్డ్ బై లాంచ్ ఇండియన్ రిమోట్ సెన్సింగ్. సరే, దీన్ని ఎలా లాంచ్ చేశారు, ఎవరు చేశారంటే ఇండియన్ రిమోట్ సెన్సింగ్ వాళ్ళు శాటిలైట్స్ ఇంటూ సన్ సింక్రోనస్ ఆర్బిట్స్లోకి, అంటే ఇది ఒక ఆర్బిట్లో, ఇవన్నీ ఆర్బిట్ కక్షల్లో అనమాట. ఈ కక్షల్లో తిరుగుతూ వెళ్ళాలి అవి. ఈ కక్షలోకి ప్రవేశపెట్టేది ఎవరు అంటే ఇండియన్ రిమోట్ సెన్సింగ్ వాళ్ళు.
ఇట్ కెన్ ఆల్సో లాంచ్ స్మాల్ సైజ్ శాటిలైట్స్ ఇంటూ చిన్న చిన్న దీనివల్ల ఏంటంటే చిన్న చిన్న శాటిలైట్స్ కూడా స్మాల్ సైజ్ ఉన్నాయన్న మొత్తం కూడా జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి జీటీవీలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకేనా, లాంచ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే త్వరగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అవుతుంది. అంటే పైకి వెళ్తున్నాయి, అవి తిరిగి రావు మళ్ళీ స్పేస్లోకి వెళ్ళి. బట్ మనకి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది, ఇటన్నిటి చుట్టూ తిరిగి వెళ్ళాలి. అవి జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఇటన్నిటి చుట్టూ తిరిగితే అటు నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అయ్యి తీసుకొస్తుంది కమ్యూనికేషన్ ఎర్త్ మీదకి. ద నోటబుల్ పేలోడ్స్ లాంచ్డ్ బై ద పిఎస్ఎల్వి ఇంక్లూడ్ ఇండియాస్ ఫస్ట్ లూనార్ ప్రోబ్ చంద్రయాన్-1. ఫస్ట్ మనకి పేలోడ్ అని ఇంత ఉంటుంది. ఓకే, 20 kg అని కేజీల లెక్క వేయటం జరుగుతుందన్నమాట. ఓకేనా, పేలోడ్ అనేవి పిఎస్ఎల్వి అనేది ఇండియాస్ ఫస్ట్ ప్రోబ్ చంద్రయాన్-1కి తీసుకున్నారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ MOM ప్రవేశపెట్టారు. అండ్ దెన్ నెక్స్ట్ అబ్జర్వ్ అస్ట్రోసాట్ అని. నెక్స్ట్ పిఎస్ఎల్వి ఆపరేషన్స్ ఆర్ కంట్రోల్ ఫ్రమ్ సతీష్ ధావన్. ఇవన్నీ ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి ఆంధ్రప్రదేశ్ దగ్గర ఇండియాలో ఉంది. అది అక్కడి నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు ఉన్నటువంటి పిఎస్ఎల్వి. నెక్స్ట్ జిఎస్ఎల్వి, ఏ జియో సింక్రనస్ ఆర్బిట్. ఓకేనా, జిఎస్ఎల్వి అంటే జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ అంటాం. జియో స్టేషనరీ లేదా ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, జియో సింక్రనస్ ఆర్బిట్ ఆర్ జియో స్టేషనరీ ఆర్బిట్ అనేది ఎర్త్ సెంటర్డ్ ఆర్బిట్. జియో అంటే ఎర్త్ కదా, ఎర్త్ సెంటర్డ్ ఆర్బిట్. ఆ ఆర్బిటాల్ పీరియడ్ ఏదైతే ఉందో, ఇది ఒక రౌండ్ వేసుకుని తిరిగి వెళ్ళాలి కదా ఏ శాటిలైట్ అయినా, దాని ఆర్బిటాల్ పీరియడ్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఈక్వల్ టు పీరియడ్ ఆఫ్ రొటేషన్. ఎర్త్ చుట్టూ తిరిగేటువంటి రొటేషన్ ఒకటి, ఎర్త్ సెంటర్డ్ ఆర్బిట్ ఆ యొక్క ఈ జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ చుట్టూ తిరిగేదానికి ఈక్వల్ అవుతుందన్నమాట. ఫర్ అన్ అబ్జర్వర్ అనే ఎర్త్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్జర్వర్ ఎర్త్ మీద ఉంటే ద శాటిలైట్ ఏ జియో సింక్రనస్ ఆర్బిట్ రిటర్న్స్ ఎగ్జాక్ట్లీ. జియో సింక్రనస్ ఆర్బిట్లోకి వెళ్తే తిరిగి రాగలదు మళ్ళీ, అది ఎందుకంటే ఎర్త్లోకి దగ్గరలో ఉంటుంది కాబట్టి. ద సేమ్ పొజిషన్ ఇన్ ద స్కై ఆఫ్టర్ ఏ పీరియడ్ 1 day. ఓకేనా, ఇది ఈ జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి వెళ్ళటం వల్ల ఒక రోజులోనే మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ఎర్త్ మీదకి వచ్చేస్తుంది. కమ్యూనికేషన్స్ శాటిలైట్స్ ఆర్ ఆఫెన్ పుట్ ఇంటు ఈ కమ్యూనికేషన్స్ అన్నీ కూడా జియో సింక్రనస్ ఆర్బిట్లో ప్రవేశపెట్టబడతాయి. శాటిలైట్స్ దట్ ఆర్ డిస్టిండ్ ఫర్ ఏ జియో సింక్రనస్ ఆర్బిట్స్ ఆర్ ఆల్వేస్ పుట్ ఇన్ ఎప్పుడు కూడా శాటిలైట్స్ అనేవి ఈ యొక్క వాటి యొక్క జియో సింక్రనస్ ఆర్బిట్స్ ఏదైతే ఉన్నాయో అవి జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ జీటీఓలోకి వెళ్ళందే ఇది ఇంటర్మీడియట్ స్టెప్ అనమాట దీనికి. ఏకైనా ఫైనల్ ఆర్బిట్కి వెళ్ళే ముందు దీన్ని రీచ్ అయ్యి మాత్రమే ఇవి జీటీవీలోకి రీచ్ అయ్యి మాత్రమే మన స్పేస్లో అంటే ఫైనల్ ఆర్బిట్కి వెళ్తాయి అనమాట. జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వి ఈజ్ ఏ స్పేస్ లాంచ్ వెహికల్ దట్ ఈజ్ డిజైన్. దీన్ని ఎవరు డిజైన్ చేశారు, ఆపరేట్ చేసి డెవలప్ చేసింది ఎవరు అంటే ఇస్రో వాళ్ళే. ఓకేనా, ఆల్రెడీ మన పిఎస్సీలో చెప్పిన రీతిగా టు లాంచ్ ద శాటిలైట్స్ అదర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ఇంటూ జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ అవి జీటీఓ. ఓకేనా, జిఎస్ఎల్వి ఈజ్ 3 stage లాంచ్ వెహికల్ విత్ ఏ సాలిడ్ లిక్విడ్. దీనికి ఎలా తీసుకుంటారు, క్రయోజెనిక్ ప్రపల్షన్. డయాగ్రామ్ సేమ్ జిరాక్స్ అది. ఇదే డయాగ్రాము. ఓకేనా, ఇది తీసుకుంటే జిఎస్ఎల్ 3 stage లాంచ్ వెహికల్ సాలిడ్ లిక్విడ్ క్రయో. ఇదేమో సాలిడ్, ఇదేమో లిక్విడ్, ఇదేమో క్రయోజెనిక్ ప్రపల్షన్స్. క్రయోజెనిక్ అంటే ఇంకా ఈజీగా, సాలిడ్ లిక్విడ్ కంటే ఇంకా ఈజీగా కరిగిపోద్ది అనమాట, కరిగిపోయాయి. ఇలా 3 తీసుకున్నారు. అదే పిఎస్ఎల్వి అయితేనేమో ఆల్టర్నేట్ స్టేజ్ సాలిడ్ లిక్విడ్ అని తీసుకున్నారు. ఓకే, అది 4 stages, ఇది 3 stages. ఇట్ హ్యాస్ ద క్యాపబిలిటీ టు హెవియర్ పేలోడ్ ఇన్ ద ఆర్బిట్ దాన్ ద పిఎస్ఎల్వి కంటే కూడా జిఎస్ఎల్విలో ఎక్కువ పేలోడ్, ఎక్కువ లోడ్ అనేది వేసి పంపించవచ్చు అని చెప్తా ఉన్నాడు. ఓకేనా, సో ఇది నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అంటే ఏంటో చెప్పాం మనం ఆల్రెడీ. మ్యాన్మేడ్ శాటిలైట్స్ని ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అంటామన్నాం. కొన్ని శాటిలైట్ల గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోలో. శాటిలైట్ అనేటువంటి లెసన్ ఉంది, చూడండి ఒకసారి. సో ఆర్టిఫిషియల్ శాటిలైట్ వల్ల మనకి యూజెస్ ఏమైనా ఉన్నాయా, మనం ప్రిపేర్ చేసుకున్నాం శాటిలైట్స్ చాలా, మనకి ఏమైనా యూజ్ ఉందా అంటే యూజ్ ఉంటేనే మనకి ప్రిపేర్ చేస్తారు, అవును కదా. కమ్యూనికేషను, ఇక్కడ ఉంటావు, నువ్వు వేరే దేశానికి కాల్ చేస్తావు, వేరే రాష్ట్రాలకు కాల్ చేస్తావు. టెలికమ్యూనికేషన్ కానీ, టెలివిజన్ బీమింగ్ కానీ, అవునా, టెలివిజన్ మనకి మొత్తం క్లిక్ అవటం అనమాట, బ్లింక్ అవటం. టెలివిజన్, టీవీ, ఈరోజు టీవీ ప్రసారాలు కానీ, రేడియో నెట్వర్కింగ్ కానీ, టెలి ఎడ్యుకేషను. పిల్లలు అసలు అంతా యూట్యూబ్లో కొట్టేస్తే మనకు అంతా ఎడ్యుకేషను, టీవీల్లో ఎడ్యుకేషను.
టెలిమెడిసిన్ సర్వీసెస్ కానీ, స్పాట్లో ఆన్లైన్లో అన్ని మెడిసిన్స్ అనేవి. నెక్స్ట్ వెహికల్ ట్రాకింగ్, వెహికల్ ఇక్కడ పోతే ఎక్కడెక్కడో ఉందంటే వాటిని వెంటనే ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. వెదర్ ఫోర్కాస్టింగ్, సుడిగుండాలు తిరుగుతున్నాయి, వాయుగుండాలు, బంగాళాఖాతం వాయుగుండం పడింది, ఎలా తెలుస్తుంది? మనం వెళ్ళి చూసి వచ్చామా? లేదు కదా. దాని శాటిలైట్స్ వల్లే పలానా చోట కేంద్రీకృతమైందని చెప్తారు. ఎర్త్ అండ్ అట్మాస్ఫియర్ స్టడీస్ కానీ, భూ సంబంధమైన కానీ, వాతావరణం గురించి స్టడీ చేయటం కానీ, మంచు గురించి కానీ, గ్లాసియర్ స్టడీస్ కానీ, మనకున్నటువంటి పర్వతాల గురించి కానీ, మంచు పర్వతాల గురించి కానీ, మిలిటరీ ఇంటెలిజెన్స్, మంచు పర్వతాలు కూలిపోతున్నాయా, కరిగిపోతున్నాయా, ఎలా ఉన్నాయి, వాటి గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. మిలిటరీ ఇంటెలిజెన్స్, మిలిటరీ వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ పురోగతి ఏంటి, ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ, ఓకేనా. వేరే దేశం వాళ్ళు మన దేశానికి వస్తుంటే మరి వీళ్ళు కనుక్కోవచ్చా? దీనివల్ల ఈ యొక్క ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ద్వారానే వీళ్ళు వేరే వాళ్ళు మన దేశానికి వస్తుందంటే వెంటనే స్పాట్లో కనిపెడతారు. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కానీ, స్పేస్లోకి శాటిలైట్స్ పంపించడం, రిమోట్ సెన్సింగ్ కానీ, ఇక్కడ నుంచి ఆపరేట్ చేసి భూమి మీద నుంచే అవి పైకి వెళ్తే ఇన్ఫర్మేషన్ కనిపెట్టడం కానీ, ఓకేనా. నెక్స్ట్ జియోగ్రఫిక్ డేటా కలెక్షను. మనకి భూ సంబంధంగా మినరల్స్ ఉన్నాయా, కింద ఖనిజాలు ఉన్నాయా, లేకపోతే బంగారం ఉందా, ఇవన్నీ కనిపెట్టడం కానీ, ఫిజికల్ అండ్ బయాలజికల్ ఓషనోగ్రఫీ, ఫిజికల్గా కానీ లేకపోతే భౌతికంగా కానీ దాని యొక్క బయాలజికల్ కానీ, ఓషన్స్లో సముద్రాల్లో ఉన్నటువంటి మనకి ఉన్నటువంటి ఫిషెస్ ఎట్లా, మరి వాటికి ఉన్నటువంటి లోపల ఏమి గనులు ఉన్నాయి, ఇవన్నీ కనిపెట్టడం. నెక్స్ట్ శాటిలైట్ ఎయిడ్ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కానీ, ఓకేనా. మనం కనిపెట్టలేనివి కూడా కింద కూడా భూభాగాల్లో కూడా వెళ్ళిపోయి వాటిని కనిపెట్టడం. నావిగేషన్, రైల్వేలు, రోడ్వేలు, షిప్స్, స్పేస్ క్రాఫ్ట్స్, ఈ నావిగేషన్ రైల్స్ ఎక్కడ ఉన్నాయి, ఏంటి, పలానా చోట ఉన్నాయి, ఎక్కడ, ఓకేనా. వాటి రోడ్వేలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం చూసేం కనిపెట్టం, వెళ్ళేం కనిపెట్టం. అవి శాటిలైట్స్ మనకు అలా చూపిస్తాయి అన్నమాట. కనెక్షన్ అది మనం ప్రిపేర్ చేసుకున్న ఆర్టిఫిషియల్ శాటిలైట్సే తప్ప మన వల్ల అయితే మనం ఏమీ చేయలేం. కాబట్టి ఎక్కడెక్కడియో జరిగేవన్నీ తీసుకొచ్చి మనం ఇక్కడ చెప్తుంది అంటే, టెలివిజన్, టీవీలోకి అన్నీ వచ్చేస్తున్నాయి అంటే అక్కడి నుంచి ఇక్కడ మొత్తం కూడా ఏదన్నా యూస్ఫుల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. అవి కనుక లేకపోతే ఇంతకుముందు 1977లో దివిసీమ ఉప్పిన వచ్చినప్పుడు మరి ఇటువంటి లేవు, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ కనిపెట్టకపోవడం చేత అందరూ తుడిచిపెట్టిపోయారు ఆ రోజుల్లో. కాబట్టి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనకి ఎక్కడ ఏ ఉప్పిన వస్తున్నా, ఏ తుఫాన్ వస్తున్నా, ఈవెన్ వర్షాలు పడుతున్నా సరే అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. అవును కదా, వాతావరణ శాఖ చెప్తూ ఉంటుంది. సో అదేనే కానీ పలానా చోట గనులు ఉన్నాయి అని అన్ని ఇన్ఫర్మేషన్ అది రావడం జరుగుతుంది డ్యూ టు ద రీజన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.